కల్కి భగవాన్ పూజ ఆత్మ ద్వారా ఉంటుంది. ఆత్మశుద్ధి ఉంటుంది. ఆత్మశుద్ధి. ఈ యుగముల దేవుడు ఎవరు? కలియుగముల కల్కి భగవాన్. మరి కల్కి భగవాన్ పూజ చేయాలి కానీ మళ్ళీ నువ్వు పాత పురాణాలు చేస్తే ఎట్లా? నువ్వు ఎన్నిసార్లు స్నానం చేస్తేంది, ఎన్ని పూజలు చేస్తేంది? రాళ్లతో కట్టిన మందిరాలల్లో దేవుడు ఉంటాడు. నీ మనస్సులో ఉన్న మందిరంలో ఉంటాడు దేవుడు. అంటే కల్కి భగవాన్ని ఎవరు నమ్మరా? కొన్ని రోజులైతే ఇది మట్టిలోకి పోతుంది, దాన్ని ఓడి పట్టించుకోడు. దేవుడు నీ శరీరంని తీసుకొని ఏం చేస్తాడు? 5 గుణాలు చేసిన వానికి ఏ రోగం రాదు. నాకైతే అసలే రాదు. దేవునికి ఏం కావాలి? దేవుని ఆస్తి దేవునికి కావాలి. అదేంటిది? నీ శరీరం కాదు, నీ ఆత్మ. పైసా ఖర్చు లేదు. ఇంటి ఎదురుగా పువ్వులు దొరుకుతాయి. ఇంత చక్కెరనో మిఠాయినో తెస్తావు, చీమలకో అక్కడనో ఎక్కడనో పెడతావు. అసలు దేవుణ్ణి ఏమనుకుంటారు? ఈ పువ్వులు కావాలన్నా దేవునికి? ఇవన్నీ వదిలేయకపోతే ఈ కలియుగంలో నీకు అన్ని రోగాలే వస్తాయి.